హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ తయారు చేస్తున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా ఈజీ కూడా. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. మరి దానికనేసి నేను ఒక 200 గ్రామ్స్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్, ఒక ఎగ్, ధనియాల పొడి, ఒక కప్పు శనగపిండి పౌడర్, అలాగే సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం వంట సోడా కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాము. అందులో మనము స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుందాము. అలాగే ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాము. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే వంట సోడా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన స్వీట్ కార్న్కు బాగా పట్టాలి. ఇందులో మనం వాటర్ అయితే వాడటం లేదు. ఎగ్ తోటే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, నేను చూపెట్టిన విధంగా బాగా కలుపుకొని, ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదు. చూసారు కదా, మనం ఎగ్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. డీప్ ఫ్రై చేసుకునేందుకు అందులో అయితే ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను. చూసారు కదా, మన స్వీట్ కార్న్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిన రెస్టారెంట్ స్టైల్
క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.